హాయ్ అండి. 'ఓజీ' ఈ పేరంటే చాలండి. ఈ ఇయర్‌లో నాకు తెలిసి ఏ మూవీకి లేదనమాట. అంత బజ్ అయితుంది. ఒక గ్లింప్స్‌తో నాకు తెలిసి ఇంత బజ్ వచ్చిన మూవీ అయితే నాకైతే తెలిసి లేదండి. అంత బజ్ తీసుకొచ్చారు. ఒకే ఒక గ్లింప్స్‌తో. ఏమి చెప్పలేదు. ఒక డైలాగ్ గాని, ఒక సాంగ్ గాని ఏమీ రిలీజ్ చేయలేదు. ఒక గ్లింప్స్‌తో మొత్తం టాప్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఒక గ్లింప్స్‌తో అంత రీచ్ అయిందంటే నాకు తెలిసి మామూలు విషయం అయితే కాదు. నిజంగా సుజిత్‌కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడబోతున్నారా, చూపించాలా అని ఫ్యాన్స్ కి ఎదురు చూస్తున్న తరుణంలో ఆ గ్లింప్స్ వచ్చి మొత్తం టాప్ లేపేశారనమాట. సో నాకు తెలిసి ట్రైలర్ రాకపోయినా ఇంత బజ్ వచ్చిందంటే నిజంగా గ్రేట్ అన్నమాట. నిజంగా ఈ మూవీ అయితే. సో నేనైతే 'వాషి ఓ వాషి' అని చెప్పి సాంగ్ రిలీజ్ చేశారు. అది పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాట అంట అది. చాలా బాగా పాడారండి. ఒక డిఫరెంట్ గా ఉంది. జపనీస్ స్టైల్‌లో. విలన్ కి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంది ఆ పాట. చాలా బాగుంది. ఈ ఒక్క పాటే కాదండి. దీనికి ముందు వచ్చిన 'ఫైర్ స్టోమ్' పాట గాని, 'సువ్వి సువ్వి' పాట గాని ఏదొచ్చినా గాని ఒక ట్రెండ్ లోకి వెళ్తుందన్నమాట. ఎందుకంటే అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు 'ఓజీ' నుంచి. సో ఈ మూవీ అయితే నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అవుతదని పక్కా పూనకాల అని చెప్పి అంటున్నారు అందరూ. ఇంక 5 డేసే ఉంది టైం అయితే. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడబోతున్నారో. ఎందుకంటే లాస్ట్ 5, 6 మూవీస్ వచ్చాయి గానీ ఇంత బజ్ అయితే ఏ మూవీకి రాలేదండి పవన్ కళ్యాణ్‌ది. ప్లస్ ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదన్నమాట. సో అందువల్ల నాకు తెలిసి అంత బజ్ ఉంది. ప్లస్ ప్రతీది అన్నమాట. గ్లిప్స్‌లో గాని, సాంగ్స్ గాని ప్రతీదీ ట్రెండింగ్‌లోకెళ్ళింది. అందులో 'సుజిత్' మీకు తెలిసిందే గదా! 'సాహో' తీశారు. ప్లస్ పవన్ కళ్యాణ్‌కి ఎంత అభిమానం ఆయనకి అందరికి చెప్పవసరం లేదు. అటువంటి అభిమాని చేతిలో పవన్ కళ్యాణ్ పెడితే ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో అని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇదైతే మాత్రం ఆల్రెడీ అన్ని అనుమతులు వచ్చేసాయండి. 2 స్టేట్‌ల నుంచి. టికెట్స్ కూడా ప్రైజెస్ కూడా చాలా పెరిగాయి అంటున్నారు. ఇదైతే టాప్ లోకెళ్తుందండి పవన్ కళ్యాణ్ కెరియర్‌లో నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవ్వబోతుంది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అందులో ఫస్ట్ డే 1 కూడా నంబర్స్ అయితే నేను చెప్పలేను గానీ, ఒక టాప్‌లోకెళ్తాయి అది కూడా నంబర్స్ అయితే. ఎందుకంటే మంచి బజ్ ఉన్న మూవీ ప్లస్ రేట్స్ కూడా ఉన్నాయి. ప్లస్ మూవీస్ కూడా ప్రెజెంట్ ఏమీ లేవన్నమాట. ఒక 'మిరాయి' ఉంది. బట్ నెక్స్ట్ వీక్ అది కూడా కొంచెం డౌన్ అవుతుంది. మూవీస్ ఏమి లేవు. వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మూవీ 'ఓజీ'. సో ప్రతి ఒక్కరు చూస్తారని అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి ఇది మంచి మూవీ అవ్వాలని కోరుకుందామండి. సో ఇంకో విషయం ఏంటంటే ఈ రేపైతే ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. ట్రైలర్ ఎలా ఉన్నా డిసప్పాయింట్ చేసినా, డిసప్పాయింట్ చేయకపోయినా బజ్ మాత్రం అస్సలు తగ్గదండి. ఎందుకంటే ట్రైలర్‌కి ఇవ్వాల్సిన బజ్ అంతా గ్లింప్స్‌తోనే ఇచ్చేసారు ఆల్రెడీ. సో నాకు తెలిసి మంచి మూవీ అయితే అవ్వబోతుందండి. అందరూ పోతారు నాకు తెలిసి. ఇప్పుడు చూస్తున్నారుగా ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా గాని మొత్తం పోతారండి 'ఓజీతో' అంటున్నారు అందరూ. సో అలా కామెంట్లు పెడుతున్నారు. సో నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత అందరూ మొత్తం పోతారు. అంటే 'ఓజీ' ఫీల్‌లోకి పోతారని నా ఉద్దేశం. చూద్దాం మరి వెయిట్ అండ్ సీ 1 వీకే ఉంది. మంచిగా ఆడాలి ఈ సినిమా. పవన్ కళ్యాణ్‌కి ఒక గుర్తింపులా ఉండాలి. ఎందుకంటే దీని తర్వాత ఇంకొక మూవీ ఉందండి. 'హరీష్ శంకర్' డైరెక్షన్‌లో. దాని తర్వాత కొంచెం పవన్ కళ్యాణ్ గారైతే మూవీస్ కొంచెం తగ్గించారు అంటున్నారు మరి. బట్ ప్రేక్షకులైతే ఎప్పుడూ కోరుకుంటారు ఆయన దగ్గర నుంచి. బట్ మూవీస్ అయితే స్లో డౌన్ అవుతుంది. ఎందుకంటే ఆయన పొలిటికల్‌గా చాలా బిజీ అయ్యారు. బట్ ఇవేంటంటే ప్రీవియస్‌గా కమిట్ అయ్యి ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ప్రేక్షకులు కూడా మంచిగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మొన్నొచ్చిన 'హరహర వీరమల్లు' కొంచెం డిసప్పాయింట్ చేశారు. బట్ ఇది మాత్రం డిసప్పాయింట్ చేయదండి. నెక్స్ట్ మూవీ కూడా 'హరీష్ శంకర్‌ది' కూడా డిసప్పాయింట్ చేయదు. పక్కా చెప్తున్నా. చూద్దాం మరి ఎన్ని వందల కోట్లు అనేది పక్కన పెడితే ఎంతమంది చూసారనేది ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ మూవీ. ఆ రికార్డ్స్ గురించి ఆయన గురించి పెద్దగా పట్టించుకోరు కూడా ఆయన. ఆయన కొట్టని రికార్డ్స్ కూడా లేదు. సో చూద్దాం మరి లెట్స్ సీ. మంచిగా ఆడాలి. ఓకేనా? సూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. 'ఓజీ' అంటున్నారు. అసలు 'ఓజీ' అంటే ఏంటి? అసలు ఈ క్యారెక్టర్ ఏంటి? ఆ సాంగ్స్ చాలా చాలా బజ్ ఉందండి ఈ సినిమాకైతే. మంచి హిట్ అవ్వదని కోరుకుందామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటికైతే సాంగ్స్ 3 రిలీజ్ అయ్యాయి. 'ఫైర్ స్టోమ్' సాంగ్ 'సువ్వి సువ్విలా'. నెక్స్ట్ నిన్నొచ్చిన 'వాషి ఓ వాసి'. సో ఈ మూడిట్లో మీకేది నచ్చింది? సో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఫస్ట్ రోజు ప్లాన్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థాంక్ యూ.